శ్రీ పరాభవనామ ఉగాది సందర్భంగా కరీంనగర్లోని ఆలయాల్లో భక్తులు ఇష్టదైవాలను దర్శించుకున్నారు. ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక చైతన్యపురి కాలనీలోని మహాశక్తి ఆలయంలో ఉగాది సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇష్ట దైవాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కొలువు తీరిన కోవెల ఇది. మహాశక్తి పేరుతో ముగ్గురు అమ్మవార్లు పార్వతి, లక్ష్మి, తర్వాత సరస్వతీదేవి ప్రతిమలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉగాది సంవత్సరం సందర్భంగా పేరు పరాభవం అంటే ఒక అవమానం అనే ఒక అర్థం ఇస్తుంది. నిజానికి ఈ పేరుకి అర్థమైంది ఉగాది విశేషాలను తెలుసుకునేందుకు అర్చకులు వంశీ గారు ఉన్నారు. స్వామి, ఏంటి ఈ పరాభవము అంటే? పేరే కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ముఖ్యంగా మన V6 ఛానల్ భక్తులందరికీ నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవము అంటే ఓటమి, ఓడిపోవడం అనే అర్థం. అది చెడు ఓడిపోవడమా మంచి ఓడిపోవడమా అనేది మనకు కాలానుగతంగా తెలుస్తుంది. చెడు ఓడిపోవడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఇది ఒక రకంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మళ్ళా ఈ సంవత్సరాధిపతి గురువారం నాడు యుగాది అంటే ఉగాది మొదలైంది కాబట్టి ఇది గురువు రాజు కాబట్టి మంచి పాలన ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభాలను ఆకాంక్షిస్తున్నాం. అలాగే భక్తులందరి కోరికలు కూడా నెరవేరాలని ఈరోజు ఉదయాత్పూర్వమే ఆ అమ్మవారికి మహా అభిషేకము, కుంకుమార్చనతో పాటు ఉగాది పచ్చడ వితరణ, షడ్రుజోపేతమైనటువంటి 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి వితరణ చేయడం జరిగింది. అలాంటి విశేషమైన ఈ రోజున భక్తులందరూ మనోభిష్టాలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఉగాది అంటే ముఖ్యంగా పంచాంగం ఉంటుంది, రాసుల వారిగా వాళ్ళకు ఒక్కొక్కరికి జాతకం ఉంటుంది. కానీ కామన్గా అందరూ పాటించాల్సిన నియమాలు ఏముంటాయి ఈ సంవత్సరంలో? ఉగాది అంటే యుగానికి మొదలు, అంటే సంవత్సరం మొదటి రోజు అన్నట్టు. కాలం మారుతుంది, అలాగే ఈ వాతావరణము, ఋతువు అన్నీ మారుతుంటాయి కాబట్టి ఈ యుగాదికి ప్రత్యేకంగా అంటే ఉగాదికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇంగ్లీష్ కాలమానం కంటే కూడా మన తెలుగు పంచాంగాలను అనుసరించి సంవత్సర మార్పు అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. ఈ యుగాది నాడు ఎవరైతే సంకల్పపూర్తిగా అంటే సంకల్పాన్ని మనస్సులో తీసుకొని ఎవరైతే ఆ దేవత వాళ్ళ ఇష్టదైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి నవగ్రహ దోషాలు అంటవు. అందుకనే ఈరోజు పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు గోదానం చేసిన పుణ్య ఫలితంతో పాటు వారికి రాబో కష్ట నష్టాల నుండి ఎలా ఏ దేవుణ్ణి ఆరాధించి ఏ దేవుని అనుగ్రహ కృపకు పాత్రలు కావాలో చెప్తాం. కాబట్టి వారందరూ ముందు జాగ్రత్తగా ఆయా ఆరాధనలు చేస్తూ వారి ఇష్టదైవాన్ని మొక్కుకుంటారు. అలాగే ఎవరికి ఎలా ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నట్టు ఆ నవగ్రహాలు కూడా దేవునికి దాసుడైన వాని దాసునికి దాసునిగా ఉంటాయి. అంటే ఎవరైతే దేవుణ్ణి పాదాలను పట్టుకుంటారో వారికి ఈ నవగ్రహ దోషాలు అంటవని ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు ఉత్సవాలు చేసి మరీ చెప్తుంటాం. అలాగే ఈ గ్రహచారం నవగ్రహాల యొక్క గ్రహస్థితి 12 రాశుల మీద ఎలా ఉన్నప్పటికీ కూడా వారి దశలు, అంతర్దశలు, వాళ్ళ జన్మకుండలను అనుసరించి జాతకాలు వివరించడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఇది ముఖ్యంగా ఉగాది పరాభవనామ సంవత్సరం నిజానికి మంచిగా చెడుక అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం మంచిని విజయం వైపు నడిపించాలంటే చెడుకు పరాభవం చేయాలని చెప్పి అర్చకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయంతో పాటు అనేక ఆలయాలు, గిద్దపరమల్లి స్వామి ఆలయం కావచ్చు, వెంకటేశ్వర ఆలయం కావచ్చు, పాత బజార్ శివాలయం కావచ్చు, అన్ని చోట్ల కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి దర్శనాలు అయితే చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.